సనాతన ధర్మంలో గణేశుడు అత్యంత ప్రముఖ దేవుళ్ళలో ఒకరిగా, విష్ణుహర్తగా అనగా విష్ణువులను తొలగించే దేవుడిగా పూజలందుకుంటున్నారు. ఏ శుభకార్యమైనా ప్రారంభించే ముందు ఆయనకు మొదటి పూజ చేయడం సాంప్రదాయకంగా వస్తోంది. ఆయన ఆశీస్సులతో ఏ పనైనా ఎటువంటి ఆటంకాలు లేకుండా సజావుగా పూర్తవుతుందని భక్తుల విశ్వాసం. గణేశుడు పుట్టినరోజుగా జరుపుకునే గణేష్ చతుర్థి పండుగను ప్రత్యేకంగా భావిస్తారు. ఈ సమయంలో ఆయనను భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల జీవితంలోని అన్ని రంగాల్లో విజయం చేకూరుతుందని భక్తుల నమ్మకం. జ్యోతిష శాస్త్ర ప్రకారం గణేష్ చతుర్థి సమయంలో గణపతిని పూజించడం వల్ల కొన్ని రాశుల వారికి ప్రత్యేక శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ పండుగ వారి జీవితాల్లో సానుకూల మార్పులను నాంది పలుకుతుంది. కొత్త అవకాశాలు వెల్లివిరుస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆరోగ్యం బాగుపడుతుంది. అంతేకాకుండా గణపతి ఆశీర్వాదంతో మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక ఉన్నతి కూడా సిద్ధిస్తాయి. ఇంతకీ ఆ రాశుల వారు ఎవరనే విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారు గణేష చతుర్థి సమయంలో గణపతికి అత్యంత ఇష్టమైన వారిగా భావించబడతారు. ఈ 10 రోజుల పండుగ వారికి ఎంతో ప్రత్యేకమైనది. ఈ సమయంలో గణేశుడికి బెల్లం, మోదకం సమర్పించడం వల్ల వారి జీవితంలో అద్భుతమైన మార్పులు సంభవిస్తాయని నమ్మకం. ఈ నైవేద్యాలు గణపతిని ప్రసన్నం చేసుకోవడమే కాకుండా మేషరాశి వారి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తాయి, వృత్తిలో ఉన్నత స్థానానికి తీసుకెళ్తాయి. గణేష్ చతుర్థి సందర్భంగా మేషరాశి వారికి ఎదురయ్యే అన్ని ఆటంకాలు తొలగిపోతాయి. ఈ 10 రోజులు వారు చేపట్టే ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. వారి మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయి. గణపతి అనుగ్రహంతో వారి జీవితం సుఖ సంతోషాలతో నిండిపోతుంది. తదుపరి రాశి మిథున రాశి. మిథున రాశి వారు గణేశుడికి ప్రీతిపాత్రమైన వారిలో ఒకరంట. ఈ రాశివారు ప్రతిరోజు గణేశుడి పూజలో దుర్వాన్ని సమర్పించడం వల్ల వారి జీవితంలో అద్భుతమైన మార్పులు సంభవించవచ్చు. దుర్వ గణపతికి ఎంతో ఇష్టమైంది. అందువల్ల మిథున రాశి వారు ఈ పవిత్రమైన గడ్డిని నిత్యం గణేశుడికి సమర్పించడం ద్వారా వారి కోరికలు నెరవేరడమే కాకుండా వారి కెరీర్లో కూడా అనూహ్యమైన పురోగతిని సాధించవచ్చు. దుర్వా సమర్పణ వల్ల మిథున రాశి వారి జీవితంలో ఉన్న అన్ని కష్టాలు తొలగిపోతాయి. వారి వ్యాపారాలు అభివృద్ధి చెంది మంచి లాభాలను పొందుతారు. అంతేకాకుండా వారి మనసులో ఉన్న కోరికలు కూడా నెరవేరుతాయి. గణేశుడు అనుగ్రహం వల్ల వారి జీవితంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. అందువల్ల మిథున రాశి వారు ప్రతిరోజు దుర్వాన్ని గణేశుడికి సమర్పించి ఆయన ఆశీస్సులను పొందడం ద్వారా వారి జీవితంలో అద్భుతమైన మార్పులను చూడవచ్చు. తదుపరి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి గణేశుడి అనుగ్రహం అత్యంత ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రాశివారు సహజంగానే ఉద్వేగభరితమైన స్వభావాన్ని కలిగి ఉంటారు. వారిలో కొంత దూకుడు, తీవ్రత కనిపిస్తుంది. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేటప్పుడు ఈ లక్షణాలు కొన్నిసార్లు వారికి ప్రతికూలంగా మారవచ్చు. అందుకే వారు గణేశుడి అనుగ్రహాన్ని కోరుకుంటారు. గణేశుడు విఘ్నాలను తొలగించేవాడు, మంచి ఆరంభాలకి అధిపతి. ఆయన కృపతో వృశ్చిక రాశి వారిలోని ప్రతికూల శక్తులు తొలగిపోతాయి. వారి ఉద్వేగాలు నియంత్రణలోకి వస్తాయి. జీవితంలోని ఒడిదుడుగులను ప్రశాంతంగా ఎదుర్కొనే శక్తిని గణపతి వారికి అందిస్తాడు. గణేశుడికి లడ్డూని నైవేద్యంగా సమర్పించడం వృశ్చిక రాశి వారికి అత్యంత శుభప్రదంగా భావిస్తారు. లడ్డు తీపి, ఆనందాన్ని సూచిస్తుంది. ఈ నైవేద్యాన్ని సమర్పించడం ద్వారా వృశ్చిక రాశి వారు గణేశుడి ఆశీస్సులను పొందుతారు. వారి జీవితంలో ఆనందం, శ్రేయస్సు నిండి ఉంటాయి. ఈ లడ్డు వారిలోని ప్రతికూల భావాలను తొలగించి సానుకూల శక్తిని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుందని నమ్ముతారు. అంతేకాకుండా ఈ నైవేద్యం వారి మనోబలాన్ని పెంచి కష్టాలను అధిగమించే శక్తినిస్తుంది. తదుపరి రాశి మకర రాశి. మకర రాశి వారు జీవితంలో ఎదుర్కొనే ప్రతి సవాలుని ధైర్యంగా ఎదుర్కొనే శక్తిని కలిగి ఉంటారు. వారి ఈ ధైర్యానికి, స్థిరత్వానికి మూలం వారి రాశి అధిపతి అయిన శని భగవానుడు. శని ప్రభావం వల్ల వారు కష్టాలను ఓర్పుతో, పట్టుదలతో ఎదుర్కొంటారు. అయితే వారి ఈ కఠినమైన బాహ్య స్వభావానికి భిన్నంగా వారి అంతరంగంలో ఎంతో సున్నితత్వం, దయాగుణం నిండి ఉంటాయి. వారు తమ లక్ష్యాలను సాధించడంలో ఏకాగ్రతతో, క్రమశిక్షణతో పనిచేస్తారు. వారి లక్షణాలు వారి విజయ పదంలో నడిపిస్తాయి. మకర రాశి వారికి గణేశుని అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. విఘ్నేశ్వరుడి ఆశీస్సుల వల్ల వారి జీవితంలో ఆర్థిక ఇబ్బందులు ఎదురుకావు.
అంతేకాకుండా వారు తలపెట్టిన ఏ పనైనా విజయవంతంగా పూర్తి చేస్తారు. గణేష్ చతుర్థి సమయంలో వినాయకుడికి కోయాతో చేసిన మోదకాలను, తమలపాకులను నైవేద్యంగా సమర్పించడం వల్ల వారికి మరింత అనుగ్రహం లభిస్తుంది. ఈ విధంగా గణపతిని పూజించడం వల్ల వారి జీవితంలోని అన్ని విఘ్నాలు తొలగిపోయి సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారు. తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి వారికి గణేశుడి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. ఆయన వారి జీవితాలను సుఖ సంతోషాలతో నింపి ఎదురయ్యే ప్రతి కష్టం నుంచి కాపాడతాడు. గణపతి ఆశీస్సుల వల్ల కుంభరాశి వారు అందరి మన్ననలను పొందుతారు. వారి మంచితనం, నిజాయితీ వారిని ఇతరులకు ఆత్మీయులుగా చేస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో వారు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. వారి కార్యదక్షత, నిబద్ధత వారిని విజయపదంలో నడిపిస్తాయి. కుంభరాశి వారి సహజ సేవ దృక్పథం వారిని వినాయకుడికి మరింత ప్రీతిపాత్రుల్ని చేస్తుంది. ఇతరుల పట్ల వారు చూపే ప్రేమ, ఆపన్న హస్తం వారిని ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయికి తీసుకెళ్తాయి. గణేష్ చతుర్థి వేళ వారు ప్రతిరోజు గణపతికి గులాబీ పుష్పాలను సమర్పించడం వల్ల ఆయన అనుగ్రహం మరింత పొందుతారు. ఈ సాత్విక చర్య వారి జీవితాలను మరింత సుసంపన్నం చేస్తుంది.